హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే లేట్గా పెడుతున్నాను. బయటకు అయితే వెళ్ళామండి. ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి టైం 2 o'clock అయిపోయిందండి. ఇంకా వ్లాగ్ అప్లోడ్ అయి పెట్టేసరికి ఈ టైం అయితే అయిపోయింది. ఈరోజు వ్లాగ్ అయితే చిన్నదే పెడుతున్నానండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఇది నిన్న నా వ్లాగ్ అండి, ఫ్రైడే వ్లాగ్. సో ఫ్రైడే కాబట్టి మార్నింగే తలస్నానం చేసేసి సారీ అయితే కట్టుకుని దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ లేచేసరికి టైం 8 o'clock అలా అయిపోయింది. ఇంకా వాకింగ్ అవి ఎక్కడికి వెళ్ళలేదండి. డైరెక్ట్గా నేను స్నానం చేసేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. నేను దేవుడికి దండం పెట్టుకునే టైంకి షాను మను అయితే నిద్ర లేసారనమాట. ఇంకా పిల్లల కోసం నేను టిఫిన్ అయితే వేస్తున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను రాగి దోశలు అయితే వేస్తున్నానండి. నేను మొన్న రాగి పిండి రుబ్బాను కదా, సో అది ఇంకా లాస్ట్కి వచ్చేసింది. ఎంతో లేదు, కొంచెమే ఉంది. ఇంకా ఇది పిల్లలకి మా హస్బెండ్కి మట్టికి మాత్రమే సరిపోతుంది. నేను ఏమన్నా రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ లేకపోతే ఎర్లీగా భోజనం కానీ చేసేద్దాం అనుకున్నాను. అయితే ఇంకా ఇంట్లో పాలు ఉన్నాయన్నమాట. సో పాలు రస్కులు తిందాంలే, మీరు పిల్లలు ఈ టిఫిన్ తినేసేయండి అనేసి నేను మా వారికి పిల్లలకి అయితే టిఫిన్ అయితే వేసానండి. సో ఇంకోండి దోశలు అయితే వేసాను. పిల్లలకి వేసినప్పుడు ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయ కానీ వేయలేదండి. కానీ మా హస్బెండ్కి వేసినప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి దోశలు అయితే వేసానండి. దోశలు అయితే బాగా వస్తున్నాయండి. ఇది ఇడ్లీల కన్నా దోశలు చాలా బాగా వస్తున్నాయి అనమాట. సో మా వారి కోసం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను నేను. నిన్న మొన్న నాకు మనసు చాలా బాధగా అనిపించిందండి. నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే చూశాను. హోలీ పండగ అనేసి ఒక చిన్న బాబు వాళ్ళ నానమ్మ మీద కలర్స్ వేద్దాము అనేసి నవ్వుకుంటూ బుడిబుడి అడుగులతో పరుగున వెళ్ళాడండి వాళ్ళ నానమ్మ దగ్గరికి. వాళ్ళ నానమ్మ మరి ఏమన్నా మెంటల్దో లేకపోతే ఏమన్నా కోపంలో ఉందో తెలియదు, కానీ వేడి వేడి నీళ్ళు పిల్లోడి మీద అయితే వేసేసింది అనమాట. ఆ పిల్లోడు గిలగిలా కొట్టుకుని ఏడుస్తుంటే నా మనసు ఎంత బాధ కలిగిందో నేను మాటల్లో చెప్పలేనండి. అది నా బిడ్డ కాదు, అది ఇక్కడ జరిగింది కాదు, నేను కళ్ళతో చూసింది కూడా కాదు, జస్ట్ వీడియోలో మాత్రమే చూశాను. కానీ నా మనసు అది చాలా చాలా బాధ అయితే పెట్టిందనమాట. అసలు అంత చిన్న పిల్లోడి మీద మన కోపాన్ని మన ప్రతాపాన్ని చూపించడం అంత అవసరమా అని అనిపించింది అనమాట. అండ్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ ఈవినింగ్ ఆ టైంకి చూస్తే పిల్లోడు 40% వరకు 50% వరకు కాలిపోయాడంటండి. జస్ట్ 4 years బాబు. సో ఇప్పుడు ఆ పిల్లోడికి అది జీవితాంతం ఉండిపోతుంది కదా. ఆ స్కిన్ కాలిన స్కిన్ మళ్ళీ నార్మల్గా అయితే అవ్వదు కదండి. వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుంది, వాళ్ళ నాన్న ఎంత బాధపడి ఉంటాడు. జీవితాంతం ఆ పిల్లోడు ఒక ట్రామాని ఒక ఇన్సెక్యూరిటీని ఫేస్ చేయక తప్పదు కదా. అలాగే వాళ్ళ నాన్నమ్మ వల్ల ఇలా అయ్యింది అనేసి తన మీద కోపం. ఆ పిల్లోడు ఇంకా ఎదిగే కొద్దీ అదంతా తనకి ఒక ట్రామా లాగా అయిపోతుందండి కదా. చాలా చాలా బాధేసిందండి. అంత చిన్న పిల్లోడి మీద అంత కోపంని చూపించడం అవసరమని అనిపించింది నాకు నిజంగా. అలాంటిది కనుక అలాంటి సిచ్యువేషను నా ఇంట్లో నాకు కనుక జరిగింది అంటే నేను అస్సలు ఊరుకునే రకమైతే కాదండి. నా బిడ్డ మీద నువ్వు ఇంత కోపంతో వేడిని లేస్తావని నేనైతే నూనె మరిగించుకుని వెళ్ళి పోసేద్దును, వాళ్ళ అమ్మ ఎందుకు ఊరుకుంది అని నాకు రకరకాల ఆలోచనలు అయితే వచ్చాయన్నమాట. మీరు ఎవరైనా చూసారండి ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోని? నాకైతే నిన్న రాత్రి కూడా ఆ పిల్లోడికి ట్రీట్మెంట్ చేస్తున్న వీడియో అయితే పెట్టారనమాట. నాకు అది చూసి ఆ పిల్లోడు ఏడుస్తుంటే ఎంత బాధ అనిపించిందో తెలుసా అండి, మాటల్లో చెప్పలేనంత బాధేసింది. అలాగే నేను ఒక మూవీ అయితే చూశానండి, హనీ మూవీ. ఇంకా అసలు ఆ మూవీ చూసినప్పుడైతే మళ్ళీ మనసు బాధ అయిపోయిందండి. నిజంగా ఇంత క్రూరంగా మనుషులు ఉంటారా అని అనిపించింది. చాలామంది హనీ మూవీ బాగోలేదు భవాని చూడకని సజెక్ట్ చేశారండి నాకు. బట్ అప్పటికే నేను హనీ మూవీ చూడడం అయితే స్టార్ట్ చేశాను. పిల్లలు వస్తుంటే మధ్యలో కొద్దిగా చూడడము ఆపేయడము చూడడము ఆపడము అలా అయిపోయింది అనమాట. కానీ ఆ తర్వాత నేను పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కంప్లీట్ మూవీ నేను మా వారు కలిసి చూసి ఇద్దరమునండి ఎంత బాధపడ్డామో మేము మాటల్లో చెప్పలేము. నిజంగా ఆ మూవీ ఎక్సలెంట్గా ఉంది అని నేను చెప్పలేను, కానీ ఆ మూవీ చూసినప్పుడు ప్రపంచంలో మనకి తెలియని ఒక చీకటి కోణం కూడా ఉంటుంది. అదే డైరెక్టర్ మన కళ్ళ ముందుకు తీసుకొచ్చారు అని నాకైతే అర్థమైందనమాట. నిజంగా మనము చాలా చాలా లక్కీ అండి. టైం అయితే కరెక్ట్గా 1 o'clock అయ్యిందండి. ఒక పక్కన ఎడిటింగ్ పూర్తి చేస్తూనే మరో పక్కన వంట పని అయితే పూర్తి చేసేసాను. చిక్కుడుకాయ కూర అయితే వండేసానండి. నిన్న నైట్ చికెన్ వండాను కదా, చికెన్ కూడా మిగిలిపోయింది. సో ఇప్పుడు పిల్లలకి అన్నం తినిపిస్తాను ఆ చికెన్ వేసేసి. నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి
చికెన్ అవి తిన్నాను. నా కోసం చిక్కుడుకాయ ఇది పొద్దునకి సాయంత్రంకి అయితే సరిపోద్దండి. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ముందు పిల్లలకైతే తినిపించేస్తాను. ఇంకా మళ్ళీ షానుకి అయితే మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందండి. సో షానుని అయితే ఇంకా నేను చదివించాలి ఈ రోజంతాని. నేను మీకు చాలాసార్లు చెప్పానండి, నేను ప్రతి చిన్నదానికి చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తాను. నేను తింటున్న ఫుడ్ విషయంలో ఏంటి, నేను కట్టుకుంటున్న బట్టల విషయంలో ఏంటి, మేము రెంట్కుంటున్న ఇల్లు విషయం ఏంటి, ప్రతి చిన్నదానికి దేవుడు మాకు ఇది ఇచ్చాడు, ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అని ఇలా గ్రాటిట్యూడ్తో ఉంటాను. హనీ మూవీ చూసిన తర్వాత నిజంగా దేవుడు ఎంత మంచి జీవితాన్ని మనకిచ్చాడు అని అనిపించింది అనమాట. అలాగే ఇరాను, ఇరాక్ ఈ దేశాల్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే యుద్ధం జరుగుతుంది కదా, అమెరికాకి ఇరాన్కి. సో అది చూసినప్పుడు నిజంగా దేవుడు మనని ఎంత మంచి కంట్రీలో పుట్టించాడు, అలాగే మనం ఎంత మంచి స్టేట్లో ఉంటున్నాము అనేసి నేను చాలా గ్రాటిట్యూడ్ అయితే ఫీల్ అవుతూ ఉంటాను. ఈ విషయంలో నేను దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. అలాగే పిల్లలకి కూడా నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. మనం ఎంత లక్కీ అన్న విషయాన్ని పిల్లలకి చెప్తూ ఉంటానండి. ఇక హనీ మూవీ చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది. దేవుడు మనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చాడు, కానీ మనకి తెలియని ఇదే లైఫ్లో చాలామందికి ఎంతో నరకాన్ని అనుభవించే జీవితం కూడా ఉంది, ఇలాంటి చీకటి కోణాలు కూడా ఉంటాయి రా దేవుడా అని అనిపించిందండి. నిజంగా హనీ మూవీలో తన భార్య పడ్డ టార్చర్ ఏంటి, పిల్ల చిన్న వయసులో పడ్డ ట్రామా ఏంటి, అసలు నేను మాటలు వివరించలేను. నేను మా వారు సినిమాను చూడలేకపోయామండి. అంత బాధ, ఏడుపు వచ్చేసింది మూవీ చూస్తున్నప్పుడు. నాకు ఒక రకమైన బెంగ, అసలు ఎంత బెంగ వచ్చేసిందో చెప్పలేను ఆ మూవీ చూస్తున్నప్పుడు. నిజంగా ఇలాంటిది ఎవరికీ జరగొద్దు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము సైలెంట్గా హింసని భరించడం కూడా చాలా తప్పండి. మనల్ని ఒకరిని హింసించకూడదు, మనము ఒకరిని హింసించొద్దు, ఇదే నా రూల్ అనమాట. మనల్ని ఎవరైనా హింసించారే అనుకోండి, కుక్కలు అలాగే మురుగుతాయి అని వదలాలి అనేసి చెప్తూ ఉంటారు నాకు చాలామంది. బట్ మీరెవరు నన్ను హింసించడానికి, అది మీ మాటల్లో అవ్వచ్చు, మీ చేష్టల్లో అవ్వచ్చు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ కదా. నేను వచ్చి మిమ్మల్ని హింసించట్లేదు, అలాగే మీరు హింసిస్తే పడడానికి నేను సిద్ధంగా లేను. ఇదే నా మైండ్ సెట్ అండి. ఒకరిని మనం బాధ పెట్టకూడదు, ఇంకొకరు బాధ పెడితే కూడా సహించకూడదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క మనుషుల విషయంలోనే కాదండి, మనము యానిమల్స్ని ట్రీట్ చేసే విధానంలో అవ్వచ్చు, మొక్కల విషయంలో కూడా మనము అంతే జాగ్రత్తతో, అంతే కైండ్నెస్తో ఉండాలండి. ఇష్టం వచ్చినట్టు మొక్కలు పీకేయడాలు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు యానిమల్స్ని అబ్యూస్ చేయడాలు, ఇలాంటివి అయితే అసలు కరెక్ట్ కాదు అని నేను చెప్తాను. హనీ మూవీ అయితే చాలా బాధాకరంగా ఉంటుందండి. ఎవరైనా సెంటిమెంటల్గా సెన్సిటివ్గా ఉంటే దయచేసి ఆ మూవీ చూడొద్దు. చాలా బాధ వచ్చేసింది నాకు, మా ఆయనకి. ఒకానొక టైంలో అయితే ఆ మూవీ నేను చూడలేక స్కిప్ చేస్తూ చూశాను అనమాట. చివరికి హనీ మూవీ ఎండింగ్ నాకు అంతగా నచ్చలేదు. ఆ పాప బ్రతుకుండుంటే బాగుండేది, అనవసరంగా తల్లి ఆ పాపను చంపేసింది అన్నట్టు కాకుండా ఆ పాప ఆ ట్రామా నుంచి బయటకు వచ్చి ఆ ఎల్యూజినేషన్స్, ఎవరు లేకపోయినా ఎవరో ఉన్నట్టు ఊహించుకోవడము, ఆ బాధ అంతా నరకం అనిపించింది కదా, ఆ నరకం అంతా తగ్గిపోయి పిల్ల మంచిగా చదువుకుంటున్నట్టు, మంచిగా గ్రో అయినట్టు చూపించుంటే బాగుండేది. కానీ సినిమాలో పిల్ల చచ్చిపోయినట్టు చూపించడం నాకు అది క్లైమాక్స్ నచ్చలేదు. అయ్యో పిల్ల బ్రతుకుంటుంటే బాగుండేది కదా అని అనిపించింది. నేను ఈ వ్లాగ్లో ఒక్కటే చెప్పాలి అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కళ్ళు, మీరైనా నేనైనా, మీ పిల్లలు ఒకటి నా పిల్లలు ఒకటి అన్నట్టు ఉండొద్దండి. కొంచెం కైండ్నెస్తో ఉండండి. అలా సొంత నానమ్మ ఉండి పిల్లోడిని 50% కాలిపోయే వరకు వేడి నీళ్ళు వేసేసింది చూసారా, అది నాకు చాలా బాధేసింది. నిజంగా ఆవిడే నా అత్తగారైతే చెత్త కొట్టేద్దును నేను నిజంగాని. కోపం వచ్చింది నాకు. మరిగే నూనె నేను పోసేద్దును. నా బిడ్డను నువ్వు కాల్చినప్పుడు నిన్ను కాల్చడానికి నాకు రైట్ ఉందనే అనుకుందును నేను. చిన్న పిల్లోడు ఏం తెలుసు, పరిగెట్టుకుంటా నానమ్మ అని వచ్చి కలర్స్ వేస్తున్న పిల్లోడి మీద వేడి నీళ్ళు పోసేసింది ఆవిడ. నాకు చాలా బాధేసిందండి. నేను ఎప్పుడూ ఎలా ఉంటాను అంటే, నా పిల్లలు నీ పిల్లలని ఉండదండి. పిల్లలు ఏడుస్తున్నారు అంటే అయ్యో బిడ్డ ఎందుకో ఏడుస్తుంది అని నా మనసు ఇక్కడ చాలా బాధపడుతుంది. అది నా పిల్లే కాదు, ఎవరైనా కూడా. అలాగే పిల్లల్ని హింసించడం అన్నది అసలు కరెక్ట్ కాదండి. పిల్లల్ని మీరు పెంచలేకపోతే ఎందుకు కనడము, ఎందుకు వాళ్ళని హింసించడము? పిల్లలకి ప్రేమను పెంచలేని తల్లి కూడా నా దృష్టిలో వేస్ట్ అనే అనుకుంటానండి. నా దృష్టిలో బ్యాడే. చాలామంది పేరెంట్స్ నేను గమనిస్తానండి, పిల్లలు దగ్గరకు వచ్చినప్పుడు విసుక్కుంటూ ఉంటారు, పిల్లలు చెప్పిన మాట వినరు, ఫోన్లు చూస్తూ ఉంటారు, లేదా పిల్లల్ని విసుక్కుంటున్నారు
నసుక్కుంటా ఎప్పుడు కంట్రోల్లో పెట్టాలన్నట్టు ఉంటారండి. ఇదంతా నా దృష్టిలో కరెక్ట్ అని నేనైతే అనుకోను. నేను ఒక్కటే భావిస్తాను. ఆ మూవీ చూసిన తర్వాత మా హస్బెండ్కి కూడా చెప్పాననమాట. అది చిన్న పిల్లైనా పెద్ద పిల్లైనా ఎవరైనానండి, ఒక తల్లి తండ్రికి ఒక బిడ్డ పుట్టింది అంటే షీ డిజర్వ్స్ పేరెంట్స్ లవ్ అండి. తను పేరెంట్స్ నుంచి లవ్ పొందడానికి పూర్తి అర్హత ఉంది. మీరు పిల్లల్ని ప్రేమించలేను, నేను పిల్లల్ని చూసుకోలేను అన్నప్పుడు కనడం అస్సలు అనవసరమండి. టైం అయితే 6:10 అవుతుందండి. షానుని మనుని తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్తున్నాము. అయితే మా మనుకి స్టమక్ బాగా నొప్పి వస్తుంది అంటుంది. సో అదేమో కరాటే నేను చేయను, ఈరోజు వెళ్ళను అంటుంది. మేము ఎలాగో పార్క్లోకి వెళ్తాం కదా, సో పిల్లని మాతో పాటు ఉంచుకుంటాము. షానునేమో కరాటే గ్రౌండ్లో అయితే దింపుతామండి. ఫోన్ అయితే ఛార్జింగ్ లేదు, పెట్టేసి వెళ్తాను. కరాటే క్లాస్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసి అన్నం అయితే వండుతున్నానండి. మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ కూర మాకైతే సరిపోద్ది. మన సొంత కడుపున పుట్టిన పిల్లల్నే ప్రేమగా చూడడం కాదండి, మన చుట్టుపక్కల ఉన్న పిల్లల పైన కూడా మనము అనవసరంగా కోపం చూపించడము, వాళ్ళని బెదిరించడము, వాళ్ళని మనసు గాయపడేలాగా మాటలు అనడము, ఇవి కూడా కరెక్ట్ కాదనేసి నేను నమ్ముతాను. అలాగే పెద్దవాళ్ళ విషయంలోనే చూసుకుందామండి. ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు సపోజ్ నన్నే చూసుకోండి, ఇష్టం వచ్చినట్టు తిడుతూ కామెంట్లు పెడతారు. ఆ రైట్ మనకి లేదండి. ఇప్పుడు మీకు నచ్చలేదా, చూడడం మానేసేయండి, అంతే తప్పించి ఒకళ్ళు బాధపడేలాగా కామెంట్ పెట్టడం కూడా ఇది ఒక మానసిక రోగం కిందనే కన్సిడర్ చేస్తాను. అసలు ఒక వ్యక్తి పైన కోపము ద్వేషము అకారణంగా పెంచుకోవడం కరెక్ట్ కాదు. అలాగే ఎవరైనా మిమ్మల్ని హింసిస్తున్నా బాధ పెడుతున్నా అది భరించడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని మీరు ఎదుర్కోవాలి, తిరిగి సమాధానం అంతే గట్టిగా చెప్పాలి అనేసి నేను భావిస్తాను. ఇదే విషయాన్ని నా పిల్లలకి కథల రూపంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి. సో మన పిల్లలనే కాదండి, బయట పిల్లలైనా కూడా మనము ప్రేమను పంచకపోయినా పర్వాలేదు, వాళ్ళని హింసించొద్దని మాత్రమే చెప్తాను. నేను దీని గురించి మాట్లాడాలి అని చాలా అనుకున్నానండి. నెక్స్ట్ వ్లాగ్లో దీని గురించి నేను కంటిన్యూ చేస్తాను. శ్రీ చిదంబరం గారు మూవీ అయితే చూశాను. నెక్స్ట్ వ్లాగ్లో ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ ఇంకా కంటిన్యూ చేస్తానండి. మనసులో చాలా విషయాలు మీతో చెప్పాలి అన్నవి ఉన్నదనమాట, మెయిన్గా పేరెంటింగ్ గురించి. బై బై.